జయ రామ జగదభిరామ శ్రీరామ జయ రామ జానకి భద్రాద్రి రాముడికి దండం పెట్టి సీతమ్మ తల్లికి హారతి పట్టి జగమంతా జరిగే ఈ పెళ్లి వేడుక మనమంతా చెయ్యాలి సంబరాలిగా ఊరు వాడ తరలి రావాలి బాజా భజంత్రీలు మారు మృగాలి కళ్యాణ వైభోగమే కనులారా చూసొద్దాం రామ 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 జై శ్రీరామ రామ 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 జానకి రామ 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 జై శ్రీరామ బోలో రామ 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 జానకి రామ రామ శ్రీరామ జయ రామ కోదండ రామ రామ శ్రీరామ రఘురామ కళ్యాణ రామ శివధనస్సు నెక్కు పెట్టినాడు సీతమ్మను से दंडवत विनम्रता से आपके चरणों में हमें श्रद्धा से शरण हुए।
నెక్స్ట్ సాధు జంగమ రండి మా. దాని యొక్క స్ట్రక్చర్ని ఏ విధంగా డిజైన్ చేశారు అంతా కూడా మనకు చక్కగా వివరించారు స్వామీజీ. దీంట్లో వారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే మొట్టమొదట్లోనే చెప్పారు, మనం 2వ అధ్యాయంలో చదివాం, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. అంటే ఈ నేర్చుకున్నటువంటి కర్మయోగం ఏదైతే ఉందో దీన్ని కొద్దిగా ఆచరించినప్పటికీ, చాలా కొద్దిగా ఆచరిస్తే చాలు, గొప్ప భయం నుంచి నువ్వు బయటపడతావు, బంధం నుంచి నువ్వు బయటపడతావు అనేటువంటిది చెప్తూ స్వామి అంటే కొంచెం ఆచరిస్తేనే బంధం నుంచి నువ్వు బయటపడతావు కదా. 108 రోజులు వినబోతున్నారు మీరు భగవద్గీతని, సంపూర్ణ మంగళకర గీతాజ్ఞాన యజ్ఞం రూపంలో మీరు వింటున్నారు, మొత్తం భగవద్గీత వింటున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ఈ అదృష్టం లభించిందని చెప్తూ వారు చెప్పినటువంటిది ఏంటంటే, స్వామి చిన్మయానందుల వారు ప్రీ ఇండిపెండెన్స్ టైంలో, అంటే ఇంకా మనకు భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఆయన ఒక రకంగా ఒక మామూలు, ఆ రోజుల్లో స్వతంత్ర సంగ్రామం జరిగింది, చేసినటువంటి వాళ్ళందరినీ కూడా స్వతంత్ర ఉద్యమకారులు, పోరాట యోధులు, ఇటువంటి పేర్లన్నీ ఉంటాయి. కానీ స్వామీజీ మామూలు పోరాటం కాదండి. ఆయన స్వామి చెప్పారు కదా, భగత్ సింగ్ ఆదర్శంగా తీసుకుని ఒక విప్లవ వీరుడిలాగా ఆయన ముందుకెళ్ళారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు కూడా ఆయన వెంబడించారు, బాలకృష్ణ మీనన్ని పట్టుకోవాలి ఎట్లాగైనా అని చెప్పి. అట్లాంటి విప్లవాన్ని ఆయన మీద తీసుకుని మరి స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపారు ఆ రోజుల్లో ఆయన. ఆ తర్వాత ఇక భారతదేశానికి ఎలాగో ఖచ్చితంగా స్వతంత్రం వస్తుంది అని అనుకున్నటువంటి సమయంలో వారు స్వామి తపోవన్ మహారాజ్ గారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్యని అందరికీ తెలియజేయాలన్నటువంటి సంకల్పంతో చిన్మయ మిషన్ స్థాపించడం జరిగింది. దాని ద్వారా కొన్ని వందల మందికి దగ్గరయ్యారు భగవద్గీతను ప్రవచనం చేస్తూ. స్వామీజీ చెప్పినటువంటిది ఏంటంటే, ఆ రోజుల్లో అంటే స్వామి చిన్మయానంద గారు భగవద్గీత ప్రవచనాలు మొదలుపెట్టిన రోజుల్లో పరిస్థితులు ఇంత అనుకూలంగా లేవు. ఎందుకనంటే చాలామంది ఆ రోజుల్లో ఏంటంటే కేవలం భగవద్గీత ఉపనిషత్తులు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ఏదైతే ఉందో పీఠాలకి మఠాలకి మఠాధిపతుల దగ్గర ఉండిపోయింది, ఇది బయటికి రాలా. ఒక రకంగా ఏంటంటే రానివ్వల. కానీ స్వామి చిన్మయానందుల వారు తపోవన్ మహారాజ్ గారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్యని అందరికీ తెలియజేయాలన్నటువంటి సంకల్పంతో ఆయన మొట్టమొదటిసారి పూనాలో 1951 సంవత్సరంలో ఆయన ఈ భగవద్గీత ప్రవచనాలు మొదలుపెట్టి నెమ్మదిగా ఆ ఉద్యమాన్ని విస్తృతంగా చిన్మయ మిషన్ ద్వారా తీసుకొచ్చినప్పుడు చాలామంది ఆయనకు ఉత్తరాలు రాశారు, నువ్వు భగవద్గీతని పబ్లిక్గా ఓపెన్గా అందరికీ నువ్వు బోధిస్తున్నావు, మొదటి తప్పు. రెండోది ఏంటంటే ఇంగ్లీష్లో బోధిస్తున్నావు. ఆయన మదర్ టంగ్, ఆయన మాతృభాష వచ్చి మలయాళం, కానీ అటువంటి ఆయన అనర్గళంగా ఇంగ్లీష్లో ఉపన్యాసం చెప్పగలడు కాబట్టి ఆంగ్ల మాధ్యమాన్ని ఎంచుకున్నారు. ఆయన ఆంగ్లంలోనే చెప్పేవారు ఆయన. కాబట్టి చదువుకున్నటువంటి ఉన్నత వర్గాలకి ఎలైట్ పీపుల్ అందరూ ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలందరూ కూడా ఆయనకి దగ్గరయ్యారు. ఆయన యొక్క భాషా పరిజ్ఞానం వల్ల, ఆయన యొక్క సబ్జెక్టు మీద ఆయనకు ఉన్నటువంటి పటుత్వం వల్ల చాలామంది ఆయనకి సన్నిహితమయ్యారు. అప్పుడు చాలామంది ఏం చేశారంటే ఆయనకు ఉత్తరాలు రాశారు, చూడు నువ్వు ఇంగ్లీష్లో బోధిస్తున్నావు, పబ్లిక్గా అందరికీ బోధిస్తున్నావు కాబట్టి నీ నాలిక 300 ముక్కలు అయిపోతుందని శపించారు అందరూ. ఉత్తరాలు రాసి శపిస్తే ఆయన అన్నాడు, వెరీ గుడ్, ఎప్పటిదాకా అయితే 300 ముక్కలు అవుతుందని నా నాలిక, అప్పటిదాకా నేను భగవద్గీత బోధిస్తూనే ఉంటాను అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన 1993 ఆగస్టులో ఆయన మరి మహాసమాధి చెందడం జరిగింది. స్వామి చెప్పింది ఏంటంటే 300 ముక్కల సంగతి ఏమో కానీ 300 మంది స్వామీజీలు ఇప్పుడు చిన్మయ మిషన్లో భగవద్గీత ప్రచారం చేస్తున్నారు. ఈ 300 మందిలో మేము ఒక 5గురం ఇక్కడే ఉన్నాం, మన బ్రహ్మచారి ఉన్నాడు, ఇంకొక బ్రహ్మచారిని కూడా ఉంది. మేమందరం ఏంటంటే చిన్మయ మిషన్ ద్వారా స్వామీజీ అందించినటువంటి జ్ఞానాన్ని, స్వామీజీ ఇచ్చినటువంటి ఆజ్ఞని శిరసావహిస్తూ ఈ రకంగా గీతా జ్ఞాన ప్రచారంలో అందరం కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు 75 సంవత్సరాలు 1951లో వారు చిన్మయ మిషన్ని ప్రారంభించారు. 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా వారిని స్మరించుకోవడానికి ఈ 75 సంవత్సరాల్లో జరిగినటువంటి
ఈ చిన్మయ మిషన్ అనేటువంటి ఒక ఆధ్యాత్మిక ఉద్యమం, దీంట్లో అందరినీ భాగస్వాములు చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఈ చిన్మయ అమృత యాత్ర కూడా ప్రారంభించడం జరిగింది. పొద్దున్న స్వామీజీ అమృత యాత్ర ఓపెన్ చేసినప్పుడు, అమృత వాహిని దాన్ని ఓపెన్ చేసినప్పుడు స్వామీజీ చెప్పినటువంటి మాటలు అందరికీ గుర్తుండుంటాయి. ఏ విధంగా అయితే గంగా నది హిమాలయాల్లో పుట్టి అక్కడే ఉండిపోకుండా మైదాన ప్రాంతాలని సస్యశ్యామలం చేయాలన్నటువంటి సంకల్పంతో పైనుంచి కిందకి ఏ విధంగా అయితే ప్రవహించి వచ్చిందో, అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఎక్కడో ఋషుల దగ్గర, మునుల దగ్గర, హిమాలయాలకి, మఠాలకి పరిమితం అయిపోకూడదన్న సంకల్పంతో అక్కడ ఆయన నేర్చుకున్నటువంటి విద్యని అందరికీ అందించాలన్నటువంటి సంకల్పం ఆయనకు కలిగింది. దానికి స్ఫూర్తి గంగానది. కాబట్టి గంగానది అమృతం. మన వేదాంతం అంతా కూడా అమృతం. స్వామి చిన్మయానందుల వారు బోధించినటువంటి స్వామి చిన్మయానందుల వారు అమృతం. దాంతోపాటు వారు చెప్పారు ఇందాక ఏంటంటే, స్వామి చిన్మయానందుల వారి జీవిత చరిత్ర ఎవరన్నా తెలుసుకోవాలి అంటే విడిగా ఆయన జీవిత చరిత్ర చదవక్కర్లేదండి. ఆయన భగవద్గీత మీద రాసినటువంటి కామెంటరీ ఏదైతే ఉందో, వ్యాఖ్యానం ఏదైతే ఉందో, దాన్ని కనుక చదవగలిగితే స్వామి చిన్మయానంద గారి హృదయం ఏమిటి, ఆయన యొక్క స్థితి ఏమిటి, ఆయన యొక్క స్వరూపం ఏమిటి, ఆయన ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారనేటువంటిది అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. అందుకని ఆయన కేవలం భగవద్గీతను ఒక మాధ్యమంగా తీసుకొని, గంగానదిని స్ఫూర్తిగా తీసుకొని, ఆ గంగా ప్రవాహంలాగా ఆయన ఒక వాగ్ఝరితోటి ప్రపంచమంతా కూడా పర్యటించారు. అన్ని దేశాలు పర్యటించారు ఆయన. పర్యటించి ఈ జ్ఞానాన్ని ప్రచారంలోకి తీసుకొని వచ్చారు ఆయన. కాబట్టి అటువంటి మహనీయుడి యొక్క ఒక కార్యం, దివ్యమైనటువంటి కార్యం, ఆ కార్యాన్ని అందరం కూడా పునశ్చరణ చేసుకోవడానికి, ఒకసారి స్వామీజీ వారిని స్మరించుకోవడానికి ఒక చక్కటి అవకాశం మనకిది. అందుట్లో కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టు మనం ప్రారంభించినటువంటి అనంతపురం చిన్మయ మిషన్ ద్వారా మనం ప్రారంభించాం. జనవరి 18వ తారీఖున ఒక సంకల్పం తీసుకున్నాం మనం. ఏంటది? 108 రోజుల పాటు మొత్తం భగవద్గీత అంతా కూడా అధ్యయనం చేయాలి అని అనుకున్నాం. మే 8వ తారీఖు స్వామి చిన్మయానందుల వారి జయంతి. ఆ రోజు వరకు కూడా ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం, 6వ అధ్యాయంలోకి ప్రవేశించాం మనం. కాబట్టి ఈ స్వామి వారి యొక్క ఆజ్ఞ, గీతాజ్ఞాన యజ్ఞాలు అందరూ చెయ్యండి అనేటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, దాన్ని శిరసావహించి చిన్మయ మిషన్లో అందరు స్వామీజీలు కూడా వారి వారి సెంటర్స్లో ఏవో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు గొప్పవి ఈ సంవత్సరంలో టేకప్ చేయడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగానే మనం ఈ సంపూర్ణ మంగళకర గీతాజ్ఞాన యజ్ఞం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈ అమృత యాత్ర కూడా ఇక్కడికి రావడం మన యొక్క అదృష్టం. కాబట్టి ఈ అమృత యాత్రలో పాల్గొన్నటువంటి యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరిచయం చేయడం కూడా నా బాధ్యత. కాబట్టి ఒక్కొక్కరిని, స్వామీజీ ఐ విల్ ఇంట్రడ్యూస్, ఐ హ్యావ్ ద నేమ్స్ అండ్ ఆల్, సో ఐ కెన్ ఇన్వైట్ దెమ్ ఆన్ ద స్టేజ్ అండ్ ఐ విల్ ఇంట్రడ్యూస్. ఓకేనా? ఓకే. దీంట్లో ముందుగా మనందరం కూడా కరతాళ ధనులతోటి కృతజ్ఞత తెలియజేయాల్సింది స్వామి అనుకూలానందజీ. వారు వేదిక మీద ఇక్కడే ఉన్నారు. ఈ వాహినిని ముందుకు నడిపించడం అంతా కూడా వారి బాధ్యత. దాంతోపాటు తారిణి చైతన్య, వేర్ ఈస్ తారిణి? షీజ్ ఇన్ ద బస్. ఓకే, షీజ్ హియర్. అమ్మా ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. తను తారిణి చైతన్య తన పేరు. ఇంకా సన్యాసం తీసుకోవాలి, ఇప్పుడు బ్రహ్మచారిణిగా ఉన్నారు వారు. సో వారు కూడా, మీరు ఇక్కడే ఉన్నారు, స్టే హియర్ ప్లీజ్. సో వారు కూడా ఈ అమృత యాత్రలో పాల్గొంటున్నారు. దాంతోపాటు ఒక 3 ఆడపిల్లలు కూడా వస్తున్నారు. అనన్య ప్లీజ్ కమ్. ఆర్య, వెర్ ఈజ్ ఆర్య? అండ్ శ్రీవిద్య, come this side. Yeah. Yes, I know. I want to tell that. దీంట్లో ఏంటంటే 3 కార్లు మీరు చూసుంటారు కదా. 3 కార్లలో
ఒక కారు పూర్తిగా ఆడపిల్లలది, వాళ్ళే డ్రైవ్ చేసుకుంటున్నారు ఆ కార్ని, వాళ్ళే ఆ కార్ని ఇండియా అంతా కూడా తిప్పబోతున్నారు, వాళ్ళే తిరుగుతున్నారు, వాళ్ళే డ్రైవ్ చేసుకుంటున్నారు. నిజంగా చూడండి, 35,000 కిలోమీటర్లు 300 రోజులు ఆడపిల్లలు కారు డ్రైవ్ చేయడం అంటే హైవేల మీద, నేషనల్ హైవేల మీద అక్కడ ఇక్కడ మామూలు విషయం కాదు. అది ఎంత ధైర్యం ఉండాలి. నాకు తెలిసి వాళ్ళు ఆడపిల్లల్లా కనిపిస్తున్నారు కానీ వాళ్ళంతా ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళంతా కూడా దే ఆర్ నాట్ గర్ల్స్. ఎందుకంటే గురుదేవుల ఆశీర్వాదం లేకపోతే అంత ధైర్యం వాళ్ళకి రాదండి. దాంతోపాటు మరికొంతమందిని మనం తీసుకురావాలి ఇక్కడికి. మోహిత్, where are you Mohit? Come on the dais. Nitin, please come this side. Vratesh, Sukhdev and Ravi Krishna, all are here. Good. వీళ్ళు అందరూ కలిసి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి, అండ్ దట్ చంద్రు అండ్ గోపాల్, ఏరి వాళ్ళిద్దరు, దే ఆర్ ఎట్ ద బస్, దే ఆర్ హియర్. వెరీ గుడ్. చంద్రుబాయ్, గోపాల్, ఆన్ ద డయాస్. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ యాత్రని 58th డేను 56th డే 56 రోజులుగా వీళ్ళందరూ కలిసి ఆ బస్సుని 3 కార్లని డ్రైవ్ చేసుకుంటూ ఇప్పటిదాకా మహారాష్ట్ర, గోవా, గుజరాత్ 3 స్టేట్లు, కొన్ని పార్ట్స్ ఆఫ్ కర్ణాటక కూడా కవర్ చేసి వీళ్ళందరూ కూడా ఈ వాహిని, అమృత వాహినిని మన అనంతపురంలో అందరికీ చూపించడం కోసం తీసుకొని వచ్చారు. అమృత వాహిని గురించి కూడా 2 మాటలు చెప్తాను. దాంట్లో స్వామి చిన్మయానంద గారు ఉపయోగించినటువంటి కమండలము, వారు ఉపయోగించినటువంటి చేతికర్ర, వారు ఉపయోగించినటువంటి పుస్తకాలు, వారు రాసినటువంటి పుస్తకాలు, వారు వాడినటువంటి పెన్ స్టాండ్, ఇటువంటివన్నీ కూడా వారి జీవిత చరిత్రను తెలియజేసేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఫొటోసు, ఇవన్నీ కూడా గంగాజలము, ఇవన్నీ కూడా దాంట్లో ప్రదర్శనకు ఉంచడం జరిగింది. మీ అందరికీ కూడా ఇప్పుడు కార్యక్రమం అంతా పూర్తయిపోయిన తర్వాత అందరూ చక్కగా వాహినిలోకి వెళ్ళి ఒక రౌండ్ తిరిగి రావచ్చు. మొత్తం అంతా చూసుకొని 5 ఒక్కొక్క రౌండ్ లోపలికి వెళ్ళి రావచ్చు. లోపలికి వెళ్ళి బయటికి వచ్చినటువంటి వాళ్ళకి ఒక మంచి బహుమతి కూడా ఉంది, అందరికీ ఇచ్చి పంపిస్తాం. భోజనం కాదండి, భోజనం కాదు, అందరికీ ఇందాక స్వామీజీ చెప్పారు కదా పంచామృతం కదా, ఆ గీతా పంచామృతం ఆల్రెడీ కార్డు మీద మీ అందరికీ ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. అది ఓన్లీ కార్డే, శ్లోకాలే, కానీ ఆ శ్లోకాలకి అద్భుతమైనటువంటి వివరణ అంతా కూడా ఆ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాన్ని మీ అందరికీ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికి ముందు అందరూ లోపలికి వెళ్ళి బయటికి రావాలి. భోజనం చేసిన తర్వాత బయట నుంచి ఇస్తూ ఉంటారన్నమాట మీకు. ఓకేనా అందరికీ? సో ఇప్పుడు ఒకసారి అందరికీ, ఈ టీం అందరికీ కూడా చిన్మయ మిషన్ అనంతపురం తరపున, నా తరపున గట్టిగా కరతాళ ధ్వనులతోటి హరి ఓం, గట్టిగా చెప్పండి, హరి ఓం, హరి ఓం, హరి ఓం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సద్గురునాథ్ మహారాజ్ की, सद्गुरुनाथ महाराज की, चिन्मयानंद स्वामी जी की. రివర్బరేటింగ్ గుడ్. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మా we will invite you once again. Please take your seats there. ఈ తదుపరి కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేద్దాం. I will hand over the mic and stage to వాణి అమ్మ. ఇప్పుడు కొద్దిగా క్లుప్తంగా మనందరం ఇక్కడ కూడాం కాబట్టి చక్కగా భగవత్ స్మరణతోటి చిన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ని మనం చేసుకొని ఆ తర్వాత కార్యక్రమాన్ని ఆరతి, మహామంగళ ఆరతి, ప్రతిరోజు ఏ విధంగా అయితే గీతామాతకి మహామంగళ ఆరతి ఇస్తామో ఆ విధంగా చేసుకొని తర్వాత స్వామీజీలకి చిన్న సత్కారం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. కాబట్టి ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద స్టేజ్ టు వాణి అమ్మ. విల్ సిట్ డౌన్ దేర్. కొంచెం
ज्ञान है, गुरु शक्ति है, गुरु ज्ञान है, गुरु रूप है देव समा, जग में सबसे गुरु महान, गुरु सत्य है, गुरु ज्ञान है, गुरु शक्ति है,